హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టే ఆలోచన ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి. అంటే దేని గురించి వస్తుంది సార్ ఈ న్యూస్? కేసులు పెట్టడం కాదమ్మా, వాళ్ళు అసెంబ్లీకి రాము అని ప్రకటించారు. ఓకే. అసెంబ్లీకి రాము అంటే అంటే ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఇన్ని రోజులు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఉంటుంది. ఓకే. అలా హాజరు కాని పక్షంలో వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి ఆ అధికారం స్పీకర్కు ఉంటుంది. సస్పెండ్ చేయటం మాత్రమే కాదు, వాళ్ళని పూర్తిగా అంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళ అనర్హులుగా ప్రకటించి బై ఎలక్షన్కి వెళ్ళటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలకి రీకాల్ చేసేటువంటి అధికారం మాత్రం లేదు. అందుకని జనరల్గా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ప్రతి సెషన్లోనూ కొన్ని రోజులు హాజరవుతారు. హాజరై ఒక గంటన్నర ఉండి ఏదో ఒక గొడవ చేసి సస్పెండ్ అయి బయటకు వచ్చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ సభకి రాను అన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి ప్రకటన చేశారు. ఇది గౌరవ సభగా మారే వరకు నేను రాను, ఇందులో కాలు పెట్టను అని. అయితే అది ఎలక్షన్ కి ముందు చేసినటువంటి ఒక రకమైనటువంటి సమర శంఖారావం. ఆ శంఖారావం వేరు. ఇప్పుడు ఇంకా ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతున్నటువంటి సందర్భంలో మాత్రమే ఉంది ప్రపంచం. ఈ దశలో ఈయన అసెంబ్లీ బహిష్కరణ నినాదం ఇవ్వటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. నిజానికి అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేనప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయటం అనేది మంచి పని. ఎందుకు రాజీనామా చేయాలి? మీరు ఎమ్మెల్యేలుగా ఉండి చేయాల్సిన పని చేయదలుచుకోవట్లేదు కాబట్టి. ఏం చేయాలి? వీళ్ళు ప్రజలకు జవాబుదారీ. ఏ నియోజకవర్గాల నుంచి అయితే వీళ్ళు గెలిచారో ఈ 11 మంది, ఆ నియోజకవర్గాల ప్రజలకి జవాబుదారీ. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతారని, పరిష్కరిస్తారనే ఉద్దేశంతో ప్రజలు నమ్మి వీళ్ళకు ఓట్లేశారు. కాబట్టి ఆ బాధ్యత నిర్వహించాలి. మేము అసెంబ్లీకే వెళ్ళము అన్నప్పుడు వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజల్ని మోసం చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి రిజైన్ చేయండి. రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలో పనిచేయండి. మాకు అసెంబ్లీల మీద నమ్మకాలు లేవు, పార్లమెంటరీ రాజకీయాల మీద మాకు నమ్మకాలు లేవు, మేము ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము అని చెప్పి రేపు వీళ్ళు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ ఎవరో నిలబడతారు, ఎవరో గెలుస్తారు. మీకు ఆల్రెడీ అసెంబ్లీని వ్యతిరేకించి కదా మీరు రాజీనామా చేశారు. అందుకని మీరు మళ్ళీ కంటెస్ట్ చేయలేరు. చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు అంటే మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు సభకి వెళ్ళరు కాబట్టి. అందుచేత ఎన్నికల బహిష్కరణ నినాదం ఇవ్వాల్సి వస్తుంది అనివార్యంగా. ఎన్నికల బహిష్కరణ నినాదం ఇస్తే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టుగా మారుతుంది సీన్. అది ఇంకొక ప్రమాదం. కాబట్టి ఆ ప్రమాదపు ఏరియాలోకి జగన్మోహన్ రెడ్డి వెడతాడని నేనైతే అనుకోవడం లేదు. నేను మాక్ అసెంబ్లీ నిర్వహించాడు ఆయన. ఇది ఒక నిరసన రూపంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇది పరిష్కారం కాదు. ఆయన మంకుపట్టు వదిలిపెట్టాలి. మంకుపట్టు అంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి, అలా గుర్తించినప్పుడే తగిన సమయం దొరుకుతుంది నాకు సభలో మాట్లాడటానికి అనేటువంటి దీని నుంచి బయటకు వచ్చి ఆ మంకుపట్టు వదిలేయాలి ఆయన. వదిలేసి తనని తాను వాస్తవ పరిస్థితిని గుర్తించి ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా గౌరవించి ఇక్కడ నుంచి ప్రజల కోసం తాను చేస్తున్నటువంటి పోరాటాల ద్వారా ప్రజలలో నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. అందుకని అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రభుత్వం పట్టించుకోకుండా వీళ్ళని గనక సస్పెండ్ చేసినా లేకపోతే మార్షల్స్తో ఈడ్పించిన ప్రభుత్వం ఎక్స్పోజ్ అవుతుంది ప్రజల ముందు. ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయటం అనేది చేయాలి వీళ్ళు. అది మానేసి నేను మా ఆఫీస్లో అసెంబ్లీ నిర్వహించుకుంటానంటే కుదరదు. దానికి
అలాంటి ప్రొవిజన్ లేదు. ఉమ్, ఎవరి అసెంబ్లీ వారు వారి కార్యాలయాల్లో నిర్వహించుకునేటువంటి ప్రొవిజన్ లేదు. దాన్ని గుర్తించాలి ఆయన. మాక్ అసెంబ్లీ అనేది అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు అసెంబ్లీ ఆవరణలో నిర్వహించేటువంటి ఒక నిరసన కార్యక్రమం. ఉమ్, ఆ నిరసన కార్యక్రమం నిరంతరంగా చేస్తారంటే కుదరదు. ఓకే. మళ్ళీ సభలోకి వెళ్ళాలి, మాట్లాడాలి, ఘర్షణ పడాలి, ప్రభుత్వాన్ని ఒప్పించగలగాలి. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ప్రజాక్షేత్రంలో వీళ్ళ క్యాడర్ పోరాటం చేయాలి. ఉమ్, ప్రజాక్షేత్ర పోరాటాలు అసెంబ్లీలో ప్రతిఫలించి వీళ్ళ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేటువంటి పరిస్థితి కల్పించాలి. ఉమ్, ఈ కార్యాచరణ అంతా పక్కకు పెట్టేసి నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను మా ఇంట్లో మాక్ అసెంబ్లీ చేస్తాను, లేకపోతే మా ఆఫీసులో చేస్తాను అంటే ప్రయోజనం ఉండదు. ఓకే. దీని ద్వారా ఏమవుతుందంటే క్రమంగా వీళ్ళు అసెంబ్లీకి దూరం అవుతారు. ఉమ్, బలానా ఎమ్మెల్యేలు అసెంబ్లీని పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇప్పుడు 6 నెలలే అయింది, ఉమ్, ఇంకా 4.5 సంవత్సరాల కాపురం ఉంది అక్కడ. ఉమ్, కాబట్టి వీళ్ళు రావడం లేదు అనేది ఒక సుమోటోగా స్వీకరించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, అందుకనే ఆయన ఆ మాట అంటున్నాడు, చట్టం తన పని తాను చేసి అరెస్టులు చేయటం కాదు వాళ్ళ ఉద్దేశం. ఓకే. అనర్హత వేటు వేస్తే ఏంటి పరిస్థితి అనేది. ఉమ్, ఈ అనర్హత వేటు వేసే దిశగా వీళ్ళ నిరసన కార్యక్రమం వెడితే ఉమ్, దానికంటే గౌరవప్రదంగా రాజీనామా చేయటం మంచిది. రాజీనామా చేయటానికి వీళ్ళు సుముఖంగా లేరు. ఎందుకు సుముఖంగా లేరంటే రాజ్యాంగపరమైనటువంటి గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి. ఉమ్, ఇప్పుడు రాజీనామా చేస్తే నెక్స్ట్ బై ఎలక్షన్స్ లో పోటీ చేసే ఛాన్స్ ఉండదు. ఉమ్, ఎందుకంటే 11 రాజీనామాలు 11 సీట్లుగా జరుగుతుంది. టోటల్ అసెంబ్లీ ఎన్నికలు కాదు అది. ఓకే. ఈ 11 మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ వెళ్ళరు. ఉమ్, ప్రజలు వీళ్ళని నమ్మరు, ఉమ్, వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఇంత గందరగోళం ఉంది. అందుకని ఈ గందరగోళం అంతా పక్కన పెట్టి ఉమ్, ఈ 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బుద్ధిగా సభకెళ్ళి ఉమ్, ప్రజా సమస్యలు అక్కడ మాట్లాడి, ప్రభుత్వం వినకపోతే అరిచినా పని జరగకపోతే ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించి ఆగ్రహంతో వాళ్ళు సస్పెండ్ చేస్తే ఉమ్, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసి బయటకు వచ్చి అసెంబ్లీ ఆవరణలో మాకు అసెంబ్లీ పెట్టుకోండి. ఓకే. అంతే తప్ప అసలు మేము యుద్ధ రంగం నుంచే నిష్క్రమిస్తామంటే కుదరదు. ఉమ్, నువ్వు యుద్ధం చేయదలుచుకుంటే ఖచ్చితంగా యుద్ధ రంగానికి వెళ్ళి యుద్ధం చేయాలి. ఉమ్, ఇప్పుడు ఎవరైనా సరే శత్రు సైన్యం ఉన్న దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలి. ఉమ్, అంటే అక్కడ శత్రువులు ఉంటారు కాబట్టి నేను మా బ్రిగేడ్లో మా కాంపౌండ్లో నేను కూర్చుని కత్తి తిప్పుతానంటే కుదరదు కదా. ఉమ్, శత్రువు ఉన్న దగ్గరికి వెళ్తే అక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడ యుద్ధం చేయి. ఉమ్, ఆ పని మానేస్తే ప్రజలకి ద్రోహం చేసినోడు అవుతాడు ఆయన. ఓకే. అందుకని బుద్ధిగా ఇప్పటికైనా సరే నిర్ణయం మార్చుకుని అసెంబ్లీకి వెళితే మంచిది.